అనగనగనగనగా ఒక రాజుగారికి ముగ్గురు కూతుర్లన్నమాట. వాళ్ళకి పెళ్ళిడు రావడంతో ముగ్గురికి పెళ్లి చేద్దాము అనుకున్నాడు. దానికి ముందు రాజుగారు ఇలా అన్నారు, బంగారాలు మీకు ఒక ప్రశ్న, వచ్చే భర్త ఎక్కువ నేను ఎక్కువ? మొదటి ఇద్దరు కూతుర్లు మీరే ఎక్కువ నాన్న అన్నారు. మూడవ కూతురు మాత్రం మీ ఇద్దరూ ఎక్కువే నాన్న అంది. అలా కాదు తల్లి, ఎవరో ఒకరిని ఎంచుకో అంటే భర్త ఎక్కువ నాన్న అంది. అంతే. రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసింది. అయితే సరే అని ఇలా దండోరా వేయించాడు. ఊరిలో ఉన్న అత్యంత అవిటి వాళ్ళందరినీ స్వయంవరానికి రమ్మన్నాడు. మొదటి ఇద్దరి కూతుర్ని వాళ్లకు నచ్చిన యువరాజుల్ని ఇచ్చి పెళ్లి చేశాడు. మూడవ కూతురికి స్వయంవరానికి వచ్చిన అత్యంత అవిటితనం ఉన్న అతనితో పెళ్లి చేసి, ఇప్పుడు చెప్పు, నేను ఎక్కువ నీ భర్త ఎక్కువ? ఆ అమ్మాయి నా భర్తే ఎక్కువ నాన్న అంది. ఇక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అనగానే ఏడుస్తూ తన భర్తతో వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ముగ్గురు అల్లుళ్ళకి రాజుగారు ఒక పోటీ పెడతారు. ఎవరైతే అడవికి వెళ్ళి ఎక్కువ యానిమల్స్ని వేటాడి తీసుకువస్తారో వారికి నా ఆస్తిలో సగ భాగం రాసిస్తాను అని చెప్పాడు. అప్పుడు అవిటివాడైన తన భర్త ఇబ్బంది పడతాడేమో అని మూడవ కూతురు కూడా అడవికి వెళ్ళగా యానిమల్స్ని వేటాడుతూ ఏమాత్రం అవిటితనం లేకుండా అందమైన రూపంలో ఉన్న తన భర్తను చూసి ఆశ్చర్యపోతుంది. అదేంటి మీరు ఇలా అని ప్రశ్నించగా, యువరాణి, నేను నిన్ను స్వయంవరంలో చూసినప్పుడే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. కానీ మీ నాన్నగారు నిన్ను అవిటివాడికి ఇస్తాను అని తెలిసేసరికి ఈ రూపంలో వచ్చాను అన్నాడు. అవును, నువ్వు నీ భర్తే ఎక్కువ అని ఎందుకు అన్నావు? ఏమీ లేదండి, పెళ్లికి ముందు అమ్మ నాన్న మనకు దైవంతో సమానం. పెళ్లి తర్వాత భర్తే అమ్మాయి తండ్రై అన్నదమ్ముడై చూసుకుంటారు. అప్పుడు మీలోనే కదా మా నాన్నగారు ఉంటారు. అందుకే అలా అన్నాను తప్ప ఆయనంటే ప్రేమలేక కాదు అని ఏడవగా ఓదారుస్తాడు ఆమెను తన భర్త. ఇక సాయంత్రం వేళ పోటీ ముగిసిన తర్వాత యానిమల్స్ని లెక్కించగా మూడవ అల్లుడే గెలిచేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ రాజుగారు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అలా ఎలా తను ఎక్కువ వేటాడగలడు అని ఆలోచిస్తూ. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి జబ్బు చేసింది. తన ఇద్దరి కూతుర్లు అల్లుడికి కబురు పంపారు. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నామని రానేలేదు. కానీ ఈ కబురు తెలిసిన చిన్న కూతురు పరుగు పరుగున వెళ్ళి వాళ్ళ నాన్నగారికి సేవ చేసుకుంది. కొద్దిగా తన సేవలకు కోలుకున్న రాజుగారు ఇలా అన్నాడు, నన్ను క్షమించమ్మా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ప్రేమ మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది అని అర్థమైంది అని ఏడుస్తాడు. బాధపడకు నాన్న, నా భర్త అవిటివాడు కాదు అని జరిగిందంతా చెప్పేసరికి, అవునమ్మా, నీ భర్త వీరుడు, తను గెలిచినా నేను ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా రాజ్యంలోని సగభాగం కాదు, మొత్తం ఈ రాజ్యానికే పట్టాభిషిక్తుడిని చేస్తాను. అలా తన మూడవ కూతురు ఇంకా రాజుగారు కలిసిపోతారు. కథ కంచికి మనం ఇంటికి.